నమస్తే, నేను రఫీ. అతను ఒక అద్భుతమైన టాలెంట్ ఉన్న స్పాంటినిటీ ఉన్న నటుడు. తన పంచింగ్ డైలాగ్స్తో, టైమింగ్ కామెడీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హాస్య నటుడు. వయసుతో సంబంధం లేకుండా అన్ని జనరేషన్స్ని కవర్ చేస్తున్న బ్రహ్మాజీ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. బ్రహ్మాజీ గారు, ఒక డౌట్ ఉందండి. అంటే స్టార్టింగ్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ నేను ఒక ఇంటర్వ్యూలో 5 ఇంటర్వ్యూస్లో ఫస్ట్ క్వశ్చన్ అది చెప్పండి. ఓకే, మీది కూడా అదే. వాట్ ఈస్ యువర్ ఏజ్? ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అండి. సో ఏజ్ గురించి ఎప్పుడు నేను ఆలోచించను. ఇప్పుడు మైండ్కి ఏజ్ లేదు కదా, బాడీకి ఏజ్ ఉంటుంది. సో డజంట్ మ్యాటర్. ఇంకా మీరు యంగ్గా కనిపిస్తున్నారు. ఏమన్నా దానికి ఏమన్నా ఫిట్నెస్ కాదు, యంగేనా? ఓకే, అంటే అలా ఫీల్ అవుతారా లేకపోతే? ఫీల్ అవుతాను కాబట్టి యంగ్గా ఉంటాను. ఓకే ఓకే, కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు చాలా మూవీస్ చేశారు ఇప్పటివరకు. ఎంతో పెద్ద పెద్ద హీరోస్తో చేశారు. సలార్ 2లో ఉన్నారని విన్నాను. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నేను ఇప్పుడు సరే, ఆఫ్ ద రికార్డు మీరు ఇప్పుడు సలార్ అడిగి, పుష్ప అడిగి, హీరోల గురించి నేను ఈ ఇంటర్వ్యూలో మాట్లాడను. ఆఫ్ ద రికార్డ్ ఇది మీరు అడగండి హీరోల గురించి. మీరు బ్రహ్మాజీ సలార్ 2లో ఏమన్నాడు అంటే మళ్ళీ సెపరేట్ 100 క్లిప్లు వస్తాయి. అది అవాయిడ్ చేద్దామని. విల్ టాక్ అబౌట్ బాపు అండ్ మై పర్సనల్ థింగ్ ఇస్ ఫైన్. ఓకే, రైట్. అదే ట్రెండింగ్ అవుతుంది మన ఇంటర్వ్యూ వెళ్ళిపోయి. అవునండి. అది ఓన్లీ సలార్ 2లో బ్రహ్మాజీ క్యారెక్టర్లా ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే ప్రభాస్ గురించి ఇవే వస్తున్నాయి. అవును, ఒక చిన్న లీక్ ఏమన్నా ఇవ్వగలరా పర్సనల్గా? అది అంటే సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ ఇయర్. అది ఎలా ఉండబోతుంది మాకు ఎవరికి తెలియదు. సీరియస్ మూవీ కదా. అవును, బేసిక్గా మీరు ఒక టైమింగ్, కామెడీ టైమింగ్స్తో అందరినీ కూడా అలరిస్తూ ఉంటారు. అసలు లేదు కాబట్టి సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని అనేది ఒక చిన్న. నేను బేసికలీ కామెడీ యాక్టర్ కాదు. ఇంత మీరు ఆసినేటెడ్ అన్నారు కదా, ఐఎమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. ఐ కెన్ డూ ఎనీ రోల్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. ప్రతి సినిమాలు వేరే వేరేగా ఉంటుంది, డిఫరెంట్గా. మోస్ట్లీ 20 సినిమాలు ఉంటే ఒక 10 మట్టికి ఒకటి సీరియస్ ఉంటుంది, ఒకటి ఎమోషనల్గా ఉంటుంది, ఒకటి హీరో ఫ్రెండ్గా ఉంటుంది, ఒకటి సీరియస్ విలన్గా కాప్ ఉంటుంది, జోవియల్ కాప్ ఉంటుంది. అలా ఇప్పుడు నేను వేసిన దాంట్లోకి ఇప్పుడు బాపు సినిమాకి టోటల్ డిఫరెంట్. సేమ్ సలార్ క్యారెక్టర్ డిఫరెంట్, పుష్ప క్యారెక్టర్ డిఫరెంట్. సో అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తున్నాను కాబట్టి ఫన్, కామెడీ. సో కామెడీ రాదు ఇప్పుడు, అది కామెడీ క్యారెక్టర్ కాదు అది. బాపు మూవీ, నువ్వు చచ్చిపోతావా నేను చచ్చిపోనా, ఏంటండి ట్రైలర్ చూశాను. అదొక ఫస్ట్ డైలాగే ఒక మంచి అట్రాక్టివ్గా ఉంది. ఆ లైన్ గురించి సినిమా చేయడం జరిగిందండి. అదేనా లైన్? అటువంటిదే కొత్తగా ఉంది ఇది. ఇప్పుడు మిగతా అన్ని స్టోరీస్ ఒకలాగా ఉంటాయి, ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది టోటల్గా టాపిక్ డిఫరెంట్గా ఉంది. ఏ ఫాదర్స్ సూసైడ్ యాక్చువల్గా. ఫాదర్స్ ఇంకోటి అండి, ఫాదర్ సూసైడ్ చేసుకుంటాడు, నేను ట్రైలర్ చూశాను. మళ్ళీ లెగుస్తాడు ఏంటండి ఆయన సడన్గా? అదే సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఏంటి అన్నదే కదా. చేసుకున్నాడా నిజంగా, లేదా అన్నది ఎలా చెప్పాలంటే, పోతానంటాడు, నువ్వెందుకురా నేను పోతానంటాడు. టీజర్లో చూసింది. అక్కడి నుంచి ఎందుకు పోవట్లేదు, పోతే ఎలా పోతాడు, దాని మీద కదండి యాక్చువల్లీ. ఓవరాల్ ఇప్పుడు నేను చూసానండి పల్లెటూరు బ్యాక్ డ్రాప్, ఈవెన్ లైక్ ఒక బలగం మూవీ మనం చూసాం కదా, సేమ్ సమ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి దాంట్లో క్యారెక్టర్సే ఉన్నారు. సో ఏమన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అస్సలు సంబంధం ఉండదు. బ్యాక్ డ్రాప్, తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఆర్టిస్ట్లో ఆయన మన సుధాకర్ రెడ్డి గారు ఉండొచ్చు, కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు. అది హైలీ ఎమోషనల్ సినిమా, అది సెంటిమెంట్ సినిమా. ఇది అంత అన్ని పాయింట్లు టచ్ అవుతుంది. డార్క్ హ్యూమర్ ఉంటుంది, ఆ సేమ్ టైం లిటిల్ సెంటిమెంట్ ఉంటుంది, రిగ్రెట్ ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వెళ్తుంది. తండ్రి పాత్ర చాలా రేర్ అనుకుంటా మీరు చేయడం. అవును, అది బ్రేక్ చేద్దాం ఇప్పుడు మొనాట్ని అన్ని. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చూస్తేమో యంగ్, అలాగే పాత్ర దీంట్లో. సుకుమార్ గారు మొన్న పుష్ప షూటింగ్లో అన్నారు, నన్ను చూసి ఏదో ఆ టైంలో వేరే సినిమా క్లిప్పింగ్స్ ఏ వచ్చినాయి, మీరు అందులో అలాగే ఉన్నారు, ఇక్కడ అలా ఉన్నారు అంటే డైరెక్టర్లు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి యాక్ట్ చేయమంటున్నారు, మేము మీ గెటప్ ఎవరు మార్చట్లేదా అన్నారు. అటు మీరు మార్చండి అని చెప్పా. సో ఎలా అనిపించిందండి ఒక తండ్రి పాత్ర చేయటం?
అంటే వెరీ న్యాచురల్, రియల్ టైంలో మీరు అది యా వెరీ న్యాచురల్. నాకు కూడా కొత్తగా ఉంది. ఇప్పుడు అంటే టిపికల్ సినిమాటిక్ టిపికల్ టైమింగ్ ఇందులో ఉండదు. మన ఫన్ కానీ లేకపోతే ఏదైనా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారితో యాక్ట్ చేస్తుంటే, అమ్మని గారితో యాక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా పక్కలు కూడా చాలా న్యాచురల్గా బిహేవ్ చేస్తారు. ఇంకో పాయింట్ చూసానండి ట్రైలర్లో, మీ నాన్నగారు ఒక విగ్రహం ఏదో దొరికిద్ది గోల్డ్ది, ఆయన ఏమో వణికిపోతూ ఉంటాడు. అంటే ఇదేమన్నా లైక్ బ్యాక్గ్రౌండ్లో ఓవరాల్ స్టోరీ మొత్తం కూడా ఏమన్నా పొలంలో ఏమన్నా బంగారం దొరికితే దాన్ని దాచిపెట్టే కాన్సెప్ట్లో ఏమన్నా నడిచిందా అనేది కూడా ఒక చిన్న ఇది ఉంది పాయింట్. సేమ్ దాన్ని ఏమన్నా లీక్ చేస్తారా, దానికి ఒక పాయింట్ ఏదన్నా మీరే లీక్ చేస్తున్నారు వాస్తవం అది. సో ఇది నోటీస్ చేసుకోవచ్చు మీరంతా కూడా, ఏదో విగ్రహం దొరికితే దాన్ని ఆ బంగారాన్ని దాచిపెట్టడానికి నడిచేది అని ఉంటుంది. ఇంకోటి ఎవరినో చంపేసినట్టు కూడా ఉందండి ట్రైలర్లో. అవును, అన్నీ ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఇమాజినేషన్ ఉంటాయి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎవరినైనా ఊహించుకోవచ్చు కదా. విజువల్స్ అన్నీ ఏమున్నాయి, ఆ క్యారెక్టర్ ఊహించుకున్నాడేమో దూకేసినట్టు, లేకపోతే ఆయన దూకేసాడని వేరే వాళ్ళు ఊహించుకున్నారేమో, రకరకాల ఉంటుంది. ఈ క్యారెక్టర్ నేను చేయలేకపోయాను లైఫ్లో అనేది ఏమైనా ఉందా మీకు? ఉన్నాయి, చాలా ఉన్నాయండి. చెప్పండి రెండు ప్రేక్షకులు. ఇప్పుడు మన వాట్ యు కాల్, మన ఏమంటారు, ట్రాన్స్జెండర్ క్యారెక్టర్, ట్రాన్స్జెండర్ చాలా బాగుంటుంది. అంటే ఈ టెస్ట్ టు బి నాట్ మన టిపికల్ మన సినిమాల్లో వల్గర్గా కాకుండా మన సూపర్ డీలక్స్లో విజయ్ సేతుపతి చేశాడు. లిటిల్ ఆ కైండ్ ఆఫ్ చేయాలని ఇంట్రెస్ట్. సుదీర్ఘ ప్రయాణం మూవీస్లో ఎంతమంది యాక్టర్స్తో నటించారు, ఎలా అనిపించిందండి ఇప్పటి వరకు? ఇలా ఇంకా ఇంకా మీ ప్రస్థానం అనేది కొనసాగుతూనే ఉంది కాబట్టి ఇంకా ఉన్నాను, అదృష్టవంతుడిని కాబట్టి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. అది నా గొప్ప వరంగా భావిస్తాను. యాక్చువల్గా ఇంతకాలం ఉండడం అన్నది, అంటే కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నానంటే నాకు నిజంగా థ్యాంక్స్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాట. ఎప్పుడైనా రీగ్రెట్ అయ్యారా మీరు? లేదు, ఎందుకండి రిగ్రెట్ అవ్వడం? అంటే లైక్ ఇప్పుడు రెగ్యులర్ ఏ రోజు ఎంగా ఉంటాను కదా, నేను హీరో పాత్ర చేయలేకపోయానే, లేకపోతే కొంచెం పర్లేదు ఆ ఏజ్లో కూడా అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ హీరోగా చేయొచ్చాము ఇంకో 10 years. ఓకే, ఇప్పుడు మారింది కదా. అంతకుముందు ఇప్పుడు మనోజ్ వాజ్పేయి కూడా, వాళ్ళందరూ పంకజ్ త్రిపాఠి మెయిన్ రోల్స్, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ఇక్కడ, రావు రమేష్ గారు ఓటీటీలో మెయిన్ రోల్ చేస్తున్నారు కదా, అలా కూడా చేయొచ్చు కదా. బాపు ఒక మంచి మనిషి పేరు, ఒక మంచి డైరెక్టర్ నేమ్. ఆ నేమ్ అంటే చాలామందికి ఇష్టం. ఆ నేమ్తో ఎన్నో మూవీస్ కూడా మనం చూసాం. ఈ టైటిల్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తాను? ఇందులో బాపు అంటే ఫాదర్ అండి. తెలంగాణలో బాపు బాపు అంటారు ఫాదర్ని, ఆ ఉద్దేశంలో పెట్టింది. అంతేగాని డైరెక్టర్ బాపు గారి గురించి కానీ, లేకపోతే మన మహాత్మా గాంధీ గురించి కానీ కాదండి. ఇది తెలంగాణలో అందరూ బాపు బాపు అంటారు ఫాదర్ని. కొన్ని చోట్ల ఆంధ్రాలో కూడా అంటుంటారు కొన్ని ప్లేసుల్లో. అందుకనే బాపు అంటే ఫాదర్, మాకు బాపు ఆయన. అది ప్రతి మూవీలో మీకేందంటే సహాయ నటుడిగా మంచి పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇక్కడేమో ఫుల్ లెంత్ రోల్ లాగా కనిపిస్తుంది. సో ఎలా అనిపించింది? అందుకోసం ఓకే చేశారా మూవీని మీరు? కథ బాగుంది, నా క్యారెక్టర్ బాగుంది, అందుకని ఒప్పుకున్నాను. నాకు కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి. ఏ పాయింట్ బేస్ కథ ఆకట్టుకునే అవకాశం ఉందంటారు ప్రేక్షకులు? మీరు చెప్పారు కదా, నువ్వెందుకు పోవడం నేను పోతాను, అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే, యాక్చువల్గా ఇక కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఇప్పుడు ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ మీరు కళ్ళతో చూశారు. మీ కళ్ళ ముందే ఇండస్ట్రీకి వచ్చారు, ఆయన మంచిగా ఎదిగారు, సక్సెస్ అయ్యారు. ఎలా అనిపిస్తూ ఉంటుందండి అలాంటి వాళ్ళని చూసినప్పుడు? చాలా ఇన్స్పైరింగ్ ఫర్ యూత్ అండి. యాక్చువల్గా ఆయన ఏం చెప్పచ్చు అంటే, బేసిక్గా ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆయన. ఇప్పటికీ చేస్తున్నప్పుడు, అప్పుడు పాలిటిక్స్లో వచ్చినప్పుడు, ఇప్పటికీ ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఆయన అన్నీ కంఫర్ట్ వదిలేసుకుని ఆ రోడ్ల మీద తిరిగే జనాల్లో చెవట్లో పడి, అంటే ఇప్పుడంటే ఓకే ఈజ్ బికమ్ డిప్యూటీ సీఎం. ఈ లాస్ట్ 10 years జర్నీ ఆయనకు అవసరం లేదు. ఆయన బేసికలీ ఈ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ. అందుకని అది ఆయన్ని చూసి చాలా ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ ఓడిపోయాడు, పార్టీ పెట్టి
కట్ టు 100% స్ట్రైక్ రేట్. దెన్ ఇంకా అంతకన్నా మన కళ్ళ ముందు ఇన్స్పిరేషన్ అదే కదా ఎవరికైనా సరే. చాలా మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు ఇండస్ట్రీలో, రాజకీయాల్లోకి వచ్చి. చాలా మంది అంటే సక్సెస్ అనేది చాలా రేర్ ఉంటుంది. బట్ ఇలాంటి సక్సెస్ ఎవరికి రాలేదు కదా. టుడే ఈజ్ వన్ ఆఫ్ ది ఇండియాలో టాక్డ్ అబౌట్ లీడర్. ఎన్డీఏ గవర్నమెంట్ కానీ వాట్ ఎవర్ మనం చూస్తున్నాం కదా. యూ ఫీల్ ప్రౌడ్? డెఫినెట్ అందరూ ఫీల్ ప్రౌడ్ అవ్వాలి. ఇట్స్ నథింగ్ టు డూ పాలిటిక్స్. ఆయన పలానా పార్టీలో ఉన్నాడు, నేను వేరే పార్టీలో ఉన్నాను అన్నీ చూడకూడదు. ఇప్పుడు మనకు తెలుగు కూడా ఎవరన్నా పైకి వెళ్తున్నాడు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కానీ కాస్ట్ కానీ పార్టీస్ని పక్కన పెట్టి మనం గౌరవించుకోవాలి. ఎలా ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారితో ర్యాప్ ఇది? బాగుంటుందండి అంత. అంటే మామూలుగా పర్సనల్గా అడుగుతున్నాను. ఈజ్ నైస్. ఎప్పుడు ఈ టాక్స్ అబౌట్ యాక్చువల్లీ ఎంత సరదా జోకులు ఉన్నా చేస్తున్నాం. బట్ ఈ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ సొసైటీ గురించి మాట్లాడతారు, టాపిక్స్ గురించి మాట్లాడతారు, అన్యాయం గురించి మాట్లాడతారు. అన్నీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. అందుకని చూపిస్తారా పవన్ కళ్యాణ్ గారు? ఐ డోంట్ ఆయన బిజీ. ఆయన మనం వెళ్ళి చూడండి అని అలా డిస్టర్బ్ చేయకూడదు నా ఫీలింగ్. ఓకే, అదే తను ఆల్రెడీ ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి వెళ్ళి మనం వెళ్ళి రైట్. ఏంది ఈ మధ్య ఏంటండి ట్విట్టర్ ఎక్స్లో బాగా లైక్ మీ కామెంట్స్ కూడా భలే ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఒక సటైరిక్ వేలో ఒక ఇదిగా పెడతారు. ఎందుకు బాగా యాక్టివ్గా ఉంటారు ఏంటి మీరు ఎక్స్లో? వాట్ ఈస్ ద రీజన్? ఉండొద్దన్న అలా అని కాదు కదా, చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి సంబంధించి పర్సనల్ పోస్టులు పెడుతూ ఉంటారు. బట్ మీరేంటంటే కొంచెం సటైరిక్గా అందరితో కనెక్టింగ్ పీపుల్ అండి. దట్ ఈస్ సోషల్ మీడియా ఈజ్ టు కనెక్ట్ పీపుల్. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళతో సరదాగా మాట్లాడడం. సో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి రిప్లై ఇస్తుంటే వాళ్ళకి హ్యాపీ అవుతారు. ఇందులో కొంచెం కచ్చడా ఉంటుంది, అది మనం తట్టుకొని ఉంటే ఓకే ఫైన్. కచ్చడా ఫిల్టర్ చేస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. కమ్యూనికేషన్, నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, నాకు పలానా సినిమా నచ్చింది, అలాగే ఉంటుంది. కొన్ని మనం సటైర్గా సరదాగా వేస్తుంటాం, అది జోవియల్గా తీసుకుంటే ఫైన్. ఒక పార్టీ కంటూ టార్గెట్ ఏం లేదు, ఎప్పుడు ఉండదు. అంటే ఒక చిన్న ఇది అనిపిస్తూ ఉంటుంది. మీరు పెట్టినప్పుడు నేను కూడా చూశాను, రెగ్యులర్గా నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను. అంటే ఒక పార్టీకి ఏమన్నా ఆయన ఏమన్నా ఉన్నారేమో అనే ఫీలింగ్. మీరు అలా ఏమన్నా? అసలు లేదండి, లేదు అలా ఏం లేదు. నాకు ఇప్పుడు ఎనీ లీడర్ ఇన్ కంట్రీలో చూసుకుంటే నాకు నచ్చిన లీడర్లు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, మన జగన్ గారు వైఎస్ఆర్సీపీ దాంట్లో ఉంటారు. ఇండివిజువల్ లీడర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ద పార్టీస్. సో మంచి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు కదా. కాకపోతే ఎప్పుడు మాట్లాడుతాం చెడ్డోళ్ళు ఎక్కువ ఉన్న చోట గురించి మనం బాధపడతాం అంతే. రైట్. ఇక మూవీ గురించి చూసుకుంటే అవసరాలు శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది అంటే మీ సైడ్ నుంచి ఏమన్నా? ఆయన మా కాలేజీ లెక్చరర్ యాక్చువల్గా ఆ ఊర్లోనే. నా కూతురు ధన్య చేసింది అదే కాలేజీలో చదువుతుంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య చిన్న రొమాంటిక్ ఇది ఉంటుంది. అలాగే మా కొడుకు, వాడు ఆటో డ్రైవర్, ఆటో. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ ఫ్యామిలీస్లో నాకు 2 ఎకరాలు ఉంటుంది. అది ఒక టైంలో నాకు ఊర్లో అప్పులు చేస్తాయి, వీళ్ళ చదువుల గురించి కానీ వీడి ఆటో గురించి కానీ అన్నీ అప్పులు పెరిగిపోయి ఉండడం వల్ల. సో ఇతను ఏంటంటే పంటగా అమ్మేసి పత్తి మంచి రేటు వస్తుంది, అందరు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, హ్యాపీగా ఉందని ఆలోచిస్తుంటే టైంలో వర్షం పడి అదంతా పాడైపోద్ది యాక్చువల్గా. సో ఆ టైంలో అతను ఇంకేంటి ఏం చేయలేం. సో గవర్నమెంట్ పత్తి రైతులకి ఆత్మహత్య చేసుకుంటే 5 lakhs వాట్ కాల్ దట్ ఈస్ కాంపన్సేషన్ ఇస్తాం అన్నట్టుగా పెట్టారు అప్పుడు. సో అట్లీస్ట్ ఆ 5 lakhs వస్తాయని ఇతను సూసైడ్ ట్రై చేస్తాడు. దాన్ని మీరు ఫస్ట్ ట్రేజర్లో చూసింది ఏంటి, నువ్వెందుకు పోవడం, నేను పోతాను అంటాడు. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. అక్కడి నుంచి ఏం జరిగింది అన్నది స్టోరీ. అది హీరోయిన్గా చేస్తారు ఆమని గారు. మంచి మూవీస్ ఉన్నాయి ఆమని గారితో ట్రావెల్ చేయడం, అది కూడా వైఫ్ పాత్ర. అవును, ఆవిడతో చేయడం అనేది నాకు ముందు ఆవిడ సినిమాలు చూశాను, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అంతా. కమల్ హాసన్ గారితో, అట్లని విశ్వనాథ్ గారు, బాపు గారు, వాళ్ళ సినిమాలు యాక్ట్ చేసినవాడి వెరీ రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఆవిడ డైలాగ్ చెప్తున్నట్టు ఉండదు, మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో అది నాకు హెల్ప్ అయింది. ఆ పక్కన యాక్ట్ చేస్తూ చచ్చినట్టు మనం కూడా అదే మెటీరియల్లో ఉండాలి కాబట్టి పక్కన మంచి యాక్టర్ ఉన్నప్పుడు ఈ పక్కోడికి హెల్ప్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆ విధంగా నాకు బెనిఫిట్ అయింది. ఇంట్లో ఎలా ఉంటారండి బ్రహ్మాజీ గారు? ఇలాగే ఉంటారా లేకపోతే సీరియస్గా ఉంటారా?
అంటే బయట ఎలా ఇప్పుడు ఎలా అయితే ఉన్నా మీరు- నేను సీరియస్గా ఉన్నానా ఎలా ఉన్నాను? అంటే ఒక నార్మల్ పర్సన్ లా ఉన్నారు. అవును. అంటే నార్మల్గా ఇంట్లో కొంతమంది ఏంటంటే ఒక హస్బెండ్ రోల్ అంటే ఏంది కొంచెం సీరియస్ గా ఉంటారు. కొంతమంది అంత సీరియస్గా ఎందుకు చూడడం మనుషులు ఆ, నాలుగు నా ఫన్నీగా బయట ఎలా ఉంటారు సొసైటీ. ఎందుకు మెయింటైన్ చేయక్కర్లో ఫాదర్ అంటే ఇలాగా యా. కండ వేసుకుని కూర్చుని అక్కర్లే కొడతారు. ఇప్పుడు చాలా చాలా ఓవర్ యాక్టింగ్ చేయకంటారు ఇప్పుడున్న జనరేషన్. వైఫ్ సీరియస్ గా ఉన్నప్పుడు కూల్ చేయడానికి బ్రహ్మాజీ స్ట్రాటజీ ఏంటంటే ఏం చెప్తారు? ఏముంది బతిమాలడం, ఏదో అది చేయడం, లాలించడం, ఏదో కోతి పనులు చేయడం, ఇచ్చేయడం. కాసేపు ఎక్కువ ఇరిటేషన్ ఉంటే బయటికి వెళ్ళి అట్టు వస్తాయి, ఈ లోపల కూల్ అవుతారు. మా ఇంట్లో కుక్క పిల్ల ఉండదు, అది తీసుకొచ్చి పక్కన పెడతాను. అలా రకరకాలుగా చేస్తాం. సరే, కుంభమేళకు కూడా వెళ్ళినట్టున్నారు అవును. రీసెంట్ గా. సో ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? అద్భుతం అండి అది. అంటే అసలు మైండ్లో వెళ్తే బాగున్నాను ఉంది, బట్ అక్కడికి వెళ్ళడం చాలా కష్టం, అంత క్రౌడ్ అనుకున్నా సరే ఏదో ఒకసారి డేర్ స్టెప్ తీసుకుని వెళ్ళిపోయాం. బట్ ఏంటంటే లక్కీగా ఇక్కడ మన రవికిషన్ గారు ఉన్నారు కదా, యాక్టర్, మన తెలుగు యాక్టర్. అది మన యూపీ, ఆయన ఖరగ్పూర్ ఎంపీ. సో ఆయన కొంచెం అరేంజ్ చేశాడు కాబట్టి కొంత అన్ని దర్శనం కానీ ఇలా స్నానం కానీ అన్ని అకామిడేషన్ కానీ మొత్తం ఆయన కేర్ తీసుకున్నాడు కాబట్టి మనకి ఈజీ అయింది. మామూలుగా అంటే కొంచెం కష్టపడాలి. మేము చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం, మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంది, రాజీవ్ కనకాల గారు, వీళ్ళంతా కూడా ఏదన్నా మూవీలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట క్యారెక్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అలా ఏమన్నా ఈ మూవీలో ఏమన్నా క్యారెక్టర్స్ యాడ్ చేశారా? ఫ్రెండ్స్ సర్కిల్, మీ ఫ్రెండ్స్ సర్కిల్, ఎందుకంటే మీ బాండింగ్ అలా ఉంటుంది కదా బేసిక్గా. డైరెక్ట్ పర్టికులర్ సూటబుల్ ఎవరైతే సూటబుల్ అనుకుని వాళ్ళని తీసుకున్నాడు. సో అలా వెళ్ళిపోయింది. అంతే. ఓకే, ఇక మీ బాబుకి సంబంధించి చెప్పమంటే ఏం చెప్తారు? అప్కమింగ్ మూవీస్ ఏమన్నా ఉన్నాయా? తను ఏదో ఇప్పుడు ఒకటి షూటింగ్ జరుగుతుంది, ఇంకోటి కొత్తగా ఈ వాంట్స్ టు బి ట్రై అవుట్ డిఫరెంట్ రోల్స్. సో మోస్ట్లీ నెగిటివ్ రోల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు, వేరే వాళ్ళని కలుస్తున్నాడు అనమాట. సో అది కూడా ఉంటుంది. మీరు ఇండస్ట్రీని చాలా చూశారు కదా, మీ అబ్బాయికి ఏమన్నా సజెషన్స్ ఇస్తారా? ఈ రోల్ చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, నేను చేయలేకపోయాను, నువ్వు ఇలా ఇంకా బాగా చేస్తే బాగుంటుంది, అలాంటిది? నేనంటున్నా హంబుల్గా ఉండాలి, అందరితో బాగుండాలి అన్నదే చెప్తాను తప్పించి వేరే ఎప్పుడు ఇంకా అదే. మనం చెప్పే స్టేజ్ వాళ్ళు ఈ రోజుల్లో పిల్లలు వినట్లేదు, వాళ్ళ ఇష్టం. దే ఆర్ రెస్పాన్సిబుల్, దే డూ వాట్ ఎవర్ దే వాంట్. ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండి మీరు? నాయి ఉన్నాయండి. యూవీ క్రియేషన్ చిరంజీవి గారి సినిమా ఉంది, యూవీ క్రియేషన్ ఇంకో సినిమా ఉంది, అలాగే మన విరూపాక్ష డైరెక్టర్ చేసే దాంట్లో కూడా చేస్తున్నాను. 3-4 సినిమాలు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. సో లిస్ట్ గోసా. February 21st రిలీజ్, టైం కూడా మంచి టైం ఉంది కూల్గా చేసుకోవడానికి. సో ఎలా ప్లాన్ చేసుకున్నారు ఓవరాల్? ఇలాగే అంటే నేను ఇప్పుడు ఊర్లో ఉంటలా, మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతున్నా షూటింగ్కి. సో మ్యాక్సిమం నేను ఉన్నంతసేపు ఇక్కడ చేసుకుని వెళ్దామా అన్న. మూవీ గురించి ఫైనల్గా చెప్పమంటే? మంచి కథ అండి, కొత్త కథ, కొత్త క్యారెక్టర్లు, ప్యూర్ సోల్ ఉన్న కరీంనగర్లో చుట్టుపక్కల జరిగే ఒక తెలంగాణ కథ అది. తెలుగు వాళ్ళందరూ నచ్చుద్ది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి యాక్టర్స్ ఉన్నారు, పాటలు బాగున్నాయి, కొంచెం ఫన్ ఉంది, కొంచెం ఎమోషన్ ఉంది. సో బాగుంటుందని నమ్ముతున్నాను నేను. ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటున్నాం మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా. సో February 21st బాపు ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ రిలీజ్ అవబోతుంది. అందరూ థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.